అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సేవాలాల్ మహారాజు 288వ జయంతి జరుపుకొని 4 రోజులు పూర్తయింది. ఈ రోజుకి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో బంజారా భవనంలో మీ అందరి సమక్షంలో చాలా అద్భుతంగా ఈ జయంతిని జరుపుకున్నాం. ఎందుకు మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్లి 100 సంవత్సరాలు అయినా కూడా ఈ సేవాలాల్ గారిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం, భగవంతుడిలా ఒక మనిషిని ఎందుకు పూజిస్తున్నాం, తనలో ఉన్న గొప్పతనాలు ఏంటి అనేది తప్పకుండా ఏ కులమైనా ఏ మతమైనా ఒక్కసారి మనం వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక తమ్ముడు చెప్పినట్టు కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన, అనంతపురం జిల్లాలో ఎదిగిన చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి సద్ది కడితే ఆ సద్ది తన కడుపు ఆకలితో ఉన్న ఎదటి వాళ్ళు ఎవరైతే ఆకలితో ఉన్నారో ముందు వాళ్ళకి పెట్టిన తర్వాతనే ఆ సద్దిని మిగిలిన 1 ముద్దో 2 ముద్దలో తను తినేవాడు. అంటే ప్రతి మనిషి ముందు ఏం చూస్తాడంటే నా కడుపు నిండిన తర్వాత ఎదటివాడి కడుపు నింపాలి అని చూస్తాడు. కానీ సేవాలాల్ మహారాజు గారు అట్లా చేయలే. ఎదటివాడు తన దగ్గర ఉన్నది కడుపు నింపిన తర్వాతనే మిగిలితే నేను తింటాను అన్నాడు. ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు అంటే మానవ హింస, మద్యపానం, ఇతరత్రలకి మనిషి దూరంగా ఉండాలని చెప్పారు. అటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టే మహానుభావుడయ్యారు, దేవుడయ్యాడు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో బంజారాలు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన 3 రంగుల జెండా పట్టుకుని నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పాలేరు నియోజకవర్గంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కాదు, తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో బంజారులంతా కూడా 3 రంగుల జెండా గెలవాలి అని పట్టుబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నారు. అంటే ఇందిరమ్మ రాజ్యం మీద బంజారులకి ఎంత పూర్తి నమ్మకము, విశ్వాసము ఉన్నదో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.